సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మహిళలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సత్తెవేడులో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇరుగులంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కోనేటి పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 397 కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతి మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. ఈ శుభ సందర్భంగా వాళ్ళకి పిలిచి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే కాకముందుగానే 2014లో మహిళలకు సంబంధించి 1000 మంది అక్కా చెల్లెలతో ఊరింపు చేశా. 1000 మంది అక్కా చెల్లెలు అంటే మనలో రావాలా? ఎందుకు మహిళా సదస్సు పెట్టుకున్నాం? ఎంపీలు ఏమైనారు, జడ్పీటీసీలు ఏమైనారు, సర్పంచ్లు ఏమైనారు, ఎంపీడీలు ఏమైనారు, ఎంఆర్ఓ ఏమైనారు, ఎక్కడ పోతారు వీళ్ళు? ఒక స్పెషల్ ఆఫీసులు మేము తప్ప మీకంతా స్టేజ్ అంతా వాళ్ళే ఉండాలి. వాళ్ళ స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టమన్నారు. ఎందుకంటే పవిత్రమైన అక్క చెల్లెమ్మ, అమ్మ కానీ చెల్లెమ్మ కానీ సోదరి మనందరూ కూడా ఈ భారతదేశంలో మీకు చాలామంది తెలియదు. ఇందిరాగాంధీ గారు 5 మంది అక్క చెల్లెమ్మలు జడ్పీటీసీ మెంబర్లు ఉన్నారు. 5 మంది, నారాయణ ఒకటి, కొత్తపల్లి ఒకటి జడ్పీటీసీ జెంట్స్ వచ్చింది. మిగతా 5 మండలాలు కూడా జడ్పీటీసీ మెంబర్లుగా సోదరి మండలాన్ని రావాలని చెప్తున్నాను. ఆ మహిళ ఎంఆర్ఓలుగా ఒకటేమో చేపురం, 2 నారాయణ, 2 ఉన్నారు. అంటే 2 మహిళా ఎంఆర్ఓలు ఉన్నారు, 4 ఎంపీడీలు ఉన్నారు. వరదాపల్లి ఎంపీడీఓ, బీర్గంజ్ ఎంపీడీఓ, చేపురం ఎంపీడీఓ, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీడీ గారు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆ పీడీ గారికి తెలియాలని స్పెషల్ ఆఫీస్ కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. గవర్నమెంట్ ప్రతిష్టాలు తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్ని పనులు ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతం అక్క చెల్లెలు వచ్చారు. మీరు అధికారులు ఉండేటప్పుడు మన పెన్షన్ మాట కుటుంబం జరిగినటువంటి కార్యక్రమం వీళ్ళు రాకపోతే ఎలాగండి? వీళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంగా వాళ్ళకి పిలిచి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే కాకముందుగానే 2014లో మహిళలకు సంబంధించి 1000 మంది అక్కా చెల్లెలతో ఊరింపు చేశా. 1000 మంది అక్కా చెల్లెలు అంటే మనలో రావాలా? ఎందుకు మహిళా సదస్సు పెట్టుకున్నాం? ఎంపీలు ఏమైనారు, జడ్పీటీసీలు ఏమైనారు, సర్పంచ్లు ఏమైనారు, ఎంపీడీలు ఏమైనారు, ఎంఆర్ఓ ఏమైనారు, ఎక్కడ పోతారు వీళ్ళు? ఒక స్పెషల్ ఆఫీసులు మేము తప్ప మీకంతా స్టేజ్ అంతా వాళ్ళే ఉండాలి. వాళ్ళ స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టమన్నారు. ఎందుకంటే పవిత్రమైన అక్క చెల్లెమ్మ, అమ్మ కానీ చెల్లెమ్మ కానీ సోదరి మనందరూ కూడా ఈ భారతదేశంలో మీకు చాలామంది తెలియదు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు.